స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అందరికీ. సో ఎలా ఉన్నా అందరూ బాగున్నారు. సో ఈ రోజు కూడా లాభాల్లోనే మనం ట్రేడ్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీలో ట్రేడ్ చేద్దామన్నా అంటే నాకు చెప్పాను కదా సరిగ్గా కుదరలేదు అనమాట. ఎందుకంటే ట్రేడింగ్ అయితే చేశాను. ఈరోజు అయితే 3 ట్రేడ్స్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేటప్పటికి నిఫ్టీ 50లో అయితే తీసుకున్నాను అనమాట. సో అందులో ఫస్ట్ ట్రేడ్ వచ్చేటప్పటికి 505 రూపీస్ అయితే లాభం అయితే వచ్చిందనమాట. సో నిఫ్టీలోను. అండ్ తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ విప్రోలో అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో అది ఒక ఇంట్రాడే ట్రేడ్ అయితే తీసుకున్నాను అనమాట. సో దాంట్లో అయితే నాకు 150 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే రావడం జరిగిందనమాట. సో మూడో ట్రేడ్ అయితే తీసుకున్నాను. అది ఆఫ్లైన్ అనమాట. అంటే నేను ఇంకా స్ట్రీమ్ క్లోజ్ చేసి ఇంకా ఒక ఆఫ్లైన్ ట్రేడ్ అయితే తీసుకున్నాను. జస్ట్ ఏం లేదు, ఒక తక్కువ అమౌంట్ తోటి 5000 అమౌంట్ తోటి జస్ట్ ఇలా తీసి 100 రూపీస్ ప్రాఫిట్, 101 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. సో జస్ట్ ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే అది ఆల్రెడీ బాగా డౌన్లో ఉందనమాట. సో ఇంతకంటే డౌన్ అవుతుందా అప్పుడైతే నేను తీసిన మళ్ళీ పడిపోయింది. అది ఎందుకు వచ్చిన కూడా ఇంకా అంతటితో ఎగ్జిట్ అయిపోయాను అనమాట. సో 100 రూపీస్ ప్రాఫిట్స్ తోటి ఎగ్జిట్ అయిపోయాను. బికాజ్ బిహెచ్ఈఎల్ భారతీయ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా. సో అది ఏంటంటే దానికి మంచి ప్రాఫిట్స్ ఉందండి. ఈరోజు అసలు యాక్చువల్లీ బూమ్ అవ్వాలన్నటువంటి షేర్ అనమాట. ఓకేనా. సో నేను న్యూస్లో కూడా చూసాను అనమాట. బిహెచ్ఈఎల్ న్యూస్ చూస్తే అసలు అది ఏంటది, బిహెచ్ఈఎల్కి హిటాచీ ఎనర్జీ ఒకటి బిహెచ్ఈఎల్ ఎనర్జీకి ఆల్మోస్ట్ అది ఒక సంథింగ్ ఏదో పవర్ గ్రిడ్ ఎనర్జీ అని ఒక ఇది ఒకటి పడుతుంది, ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చిందనమాట. సో మహారాష్ట్ర తరపున, నాగ్పూర్ తరపు నుంచి అనమాట. సో అది ఒక పాజిటివ్ న్యూస్ అయినప్పటికీ బట్ ఏమాత్రం ఇంపాక్ట్ అయితే కనిపించలేదు అనమాట షేర్లో అయితే. ఇంకా విప్రో కూడా చాలా పాజిటివ్ షేర్ ఉందండి. ఎందుకంటే దాని విప్రో మీరు షేర్ వాల్యూ చూసుకున్నట్లయితే డే టైం నేను ట్రేడ్ చేసే టైంకి అది చాలా పాజిటివ్గా మూమెంట్ ఇస్తుంది అనమాట. 585 నుంచి 589 రూపీస్ వరకు వెళ్తుంది అనమాట. సో అయితే నేను డే టైమ్ ట్రేడ్ తీసుకుని మళ్ళీ అదే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాతో పాటు ఇంకో ట్రేడర్ కూడా ట్రేడ్ చేశాడనమాట. ఆయన కూడా దీంట్లో ప్రాఫిట్స్ అయితే తీసుకున్నారు. కాకపోతే నాకంటే నేను ఓన్లీ 50 షేర్స్ తోటి నేను ట్రేడ్ చేస్తే ఆయన ఆల్మోస్ట్ 200 షేర్స్తో చేశారు. అంటే 4 టైమ్స్ మోర్ అనమాట. సో ఏదైనా సరే ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ ఈజ్ కింగ్ అనమాట. సో ఆయనకి అర్థమైంది ఓకే అని. నాకు కొంచెం ఏంటంటే నేను ఏమనుకున్నానంటే 600 రూపీస్ వరకు విప్రో ఛాన్స్ ఉందని చెప్పేసి నేను అనుకున్నానండి. ఓకే. సో మ్యాక్సిమం నేను 10 o'clock వరకు చూసాను అనమాట. 10 o'clockకి పీక్స్ పొజిషన్లో ఉంది 589 రూపీస్కి. సో 88 రూపీస్ రాగానే ఎగ్జిట్ అయిపోయాను నేను. బట్ 89 తర్వాత నుంచి కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సో 89 అంటే 1 రూపీ జస్ట్ సింగిల్ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో నుంచి డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. అక్కడి నుంచి ఇప్పుడు కరెక్ట్గా కట్ చేసి చూస్తే ఇప్పుడు 81-80లో కూడా రన్ అవుతుందండి. యాక్చువల్లీ ప్రజెంట్ విప్రో అనేది డౌన్ఫాల్ అనేది రన్ అవుతుంది. బట్ యాజ్ పర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మీరు దాని గ్రాఫ్ చూసుకుంటే అసలు ఎక్కడా కూడా మీకు డౌన్ఫాల్కి వచ్చే ఒక నెగిటివ్ న్యూస్ కావచ్చు లేదా ఒక ఏదైనా ఒక ఏంటది లాస్ కానీ ఒక ఎటువంటి ఆప్షన్ లేదనమాట. అయినప్పటికీ కూడా టెక్నికల్గా డౌన్ అయింది. బట్ అది అసలు యాక్చువల్లీ ఈరోజు 600 ఈజీ కొడతా అనుకున్నాం. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ అనమాట. ఓకే. ఇంకా నిఫ్టీ ఒకటే కాపాడింది. వజ్రాయుధ అలా తీసి వజ్రాయుధంతో చేశాను అనమాట యుద్ధాన్ని. 500 రూపాయలు ప్రాఫిట్. ఎనీ హ్యావ్. సో 3 ట్రేడ్స్ అయితే కంఫర్టబుల్గా తీసుకున్నాను అనమాట. సో గైస్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా నేను లైవ్ స్ట్రీమ్ అయితే ప్రైవేట్లో ఉందన్నమాట. మ్యాక్సిమం 12 o'clock తర్వాత కానీ లేదా కొద్దిసేపు తర్వాత అది పబ్లిక్ అయిపోతుంది. మీరు నా ఛానల్ కొత్తగా వస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఐ డోంట్ నో మరి తెలుగు పీపుల్స్ ఎలా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో తెలియదు. బట్ కానీ అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ బటన్ కొట్టండి. అట్ ద సేమ్ టైం నాకు రెండో ఛానల్ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ మెయిన్ ఛానల్ కూడా ఉంది, తణుకు అబ్బాయి అని చెప్పేసి ఉంటుంది. సో అదే కాకుండా మీరు నా ఇన్స్టాగ్రామ్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, తణుకు_అబ్బాయి అని చెప్పేసి. ఓకే. మీరు నన్ను ఏమైనా పర్సనల్గా మీకు ట్రేడింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఏమన్నా నాకు సజెస్ట్ చేయాలన్నా ఓకేనా, లేదా నేను మీకు ఏమన్నా హెల్ప్ చేయాలన్నా కూడా మీరు నా వాట్సాప్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో వాట్సాప్ నెంబర్ కింద కనిపిస్తుంది కదా. సో ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్ గైస్. అండ్ సైనింగ్ ఆఫ్. అండ్ మరి ట్రేడ్ సేఫ్. ఓకే, బాయ్.